హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వివాన్ స్టోరీస్. ఈ వ్లాగ్లో మేము డే 1 ఇన్ ఫుకెట్ ఎలా గడిపామో క్లియర్గా చెప్తానండి. మా ఛానల్లో ఆల్రెడీ జర్నీ టు థాయిలాండ్ హైదరాబాద్ నుంచి ఎలా ఉండిందో వీడియోస్ చేసామండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఆ వీడియోలో మా జర్నీ డీటెయిల్స్ అన్నీ చెప్పామండి. థాయిలాండ్కి రాగానే మేము ఏం చేసాము, వచ్చే ముందు ఏం జాగ్రత్తలు తీసుకున్నామో అన్నీ క్లియర్గా చెప్పాము. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి కిందకి వచ్చామండి. బ్రేక్ఫాస్ట్ మాకు కాంప్లిమెంటరీ. చాలా వెరైటీస్ ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్లో. బ్రెడ్ రిలేటెడ్ ఫుడ్ అయితే చాలా ఉన్నాయి, లైక్ కేక్స్, బన్స్. మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అన్నీ బ్రెడ్ రిలేటెడ్ ఉన్నాయి. అక్కడ ఫుడ్ అయితే ప్యాథెటిక్ అనే చెప్పాలి. అస్సలు ఏది స్పైసీగా ఉండదు, అన్నీ చప్పగా ఉంటాయి. చూడండి, బాయిల్డ్ పొటాటోస్, పక్కనే దాని చిల్లీ పౌడర్, మసాలా ఉంటే చదువుకొని తినాల్సిందే. మన సౌత్ ఇండియన్స్కి అయితే నచ్చకపోవచ్చు, అసలు ఉప్పు కారాలు ఉండవు. బ్రెడ్ ఇవి పిజ్జా అవి తినే వాళ్ళైతే ఓకే, లేదు అన్నము, కూర, పప్పు, పచ్చళ్ళు ఇవి బాగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ రైస్ అయితే ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇక్కడ స్టిక్కీ రైస్ దొరుకుతుందండి. నార్మల్ రైస్ అస్సలు దొరకదు. థాయిలాండ్ మొత్తం ఈ స్టిక్కీ రైసే. అసలు ఒక మెతుకు ఇంకో మెతుకు అతుక్కొని ఉంటుంది, అస్సలు బాగోదు. ఇది థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ అండి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నంతసేపు ఇది నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ముఖ్యంగా 10 డౌనింగ్ స్ట్రీట్లో దొరికే థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెజ్ గ్రీన్ కర్రీ తింటుంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ అనిపించింది. మన వాళ్ళు మన స్టైల్లో ఏవో మోడిఫై చేసి ఫ్యూజన్ చేస్తున్నట్టున్నారు ఇక్కడికి తగ్గట్టు. ఈ సమోసా చూడంగానే ప్రాణం లేచొచ్చిందని. అమ్మాయి ఒకటి ఏదో దొరికింది స్పైసీ కానీ అసలు స్పైసీగా ఏం లేదు, చాలా చప్పగా ఉండింది. అది కూడా చాలా కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, అందుకని వాళ్ళకి తగ్గట్టుగా కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు, లైక్ సాలెడ్స్, వాటికి తగ్గ డ్రెస్సింగ్. ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ ఉంటుంది. మామూలుగా ఒక పప్పు కర్రీ వేస్తారు, ఇవాళ ఏంటో పప్పు మిస్సింగ్, ఆలూ కర్రీ ఇంకా పోహా. ఇక్కడేమో రోటీ, ఇంకొక సెకండ్ కర్రీ ఉంటుంది, కాలీఫ్లవర్ ఉంది ఇవాళ. ఇవి పర్వాలేదు, ఓకే, నేను ఇవే దీన్ని బతికేసాను అసలు అక్కడ. ఇవన్నీ ఇంకా బ్రెడ్స్, ప్యాన్ కేక్స్, ఫ్రూట్స్. వివాన్కి అయితే మోస్ట్లీ నేను ఫ్రూట్స్ ఇంకా ప్యాన్ కేక్స్, వాడికి అలవాటే కప్ కేక్స్ అవన్నీ తినడం. సో కొంచెం వాటితో మేనేజ్ చేసేసాను. జ్యూస్ అవన్నీ వాడు తాగుతాడు, బాగానే ఎంజాయ్ చేశాడు ఈ బ్రేక్ఫాస్ట్ కూడా. ఇక్కడ కిచెన్లో షెఫ్ని రిక్వెస్ట్ చేస్తే మనకి తగ్గట్టు ఆర్డర్స్ చేస్తారు. నేను ఒకసారి ఇలా అడిగాను, నాకు ఇలా దాల్ కావాలి, చిల్లీ పౌడర్, స్పైసెస్ లేకుండా ప్లెయిన్ దాల్, అవన్నీ అడిగితే చేసి ఇచ్చారు. ఇదంతా నూడిల్స్ కౌంటర్ అండి. నాన్ వెజ్లో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ వెజ్ మాత్రం లిమిటెడ్ ఆప్షన్స్ అనే చెప్పాలి. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇంకా మేము బయటకు వెళ్ళిపోయాము. మా క్యాబ్ వచ్చేసేసింది. మోస్ట్లీ మేము ప్రైవేట్ క్యాబే మాట్లాడుకున్నాము. 2 డేస్కి మటుకు షేర్డ్ క్యాబ్ మాట్లాడుకున్నాము. ప్రైవేట్ క్యాబ్ ఎందుకు మాట్లాడామంటే, వివాన్ గడి స్ట్రోలర్, వాడి ఫుడ్ ఐటమ్స్ అన్నీ నేను సపరేట్గా క్యారీ చేశాను. సో షేర్డ్ క్యాబ్ అయితే అట్లా ప్రాబ్లం అవుతుందని ఈ ప్రైవేట్ క్యాబ్స్ మాట్లాడుకున్నాం. వీళ్ళు ఇంకా మాతోనే ఉంటారు ఆ డే మొత్తం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మేము లోపల యాక్టివిటీ ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా బయటే ఉంటుంది క్యాబ్ వెయిట్ చేస్తూ. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉండింది. వచ్చేసామండి డాల్ఫిన్ బేకి. మేము విఐపి టికెట్ తీసుకున్నాము, అంటే ఫస్ట్ రోస్ విఐపి టికెట్. వివాన్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు ఆ వాటర్ చూసి. దాంట్లో డాల్ఫిన్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. షో స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అవ్వకముందే మాకు రెయిన్ కోట్స్ ఇచ్చేసారు. ఫస్ట్ 2 రోస్ వచ్చేసి విఐపి రోస్. ఇక్కడ వాటర్ బాగా పడుతుంది, అందుకని ఇక్కడ ఉన్న ఫస్ట్ రోస్ వాళ్ళకి రెయిన్ కోట్స్ ఇస్తారు వాళ్ళే. టికెట్ ప్రైస్ వచ్చేసి 1000 per person, 1000 bahts. ఈ సీల్స్ ఉన్నంతసేపు వివాన్ బాగానే చేశాడు, కానీ ఎప్పుడైతే డాల్ఫిన్స్ వచ్చాయో అవి దగ్గరకు వచ్చి వాటర్ స్ప్లాష్ చేశాయి. అప్పుడు బాగా కంగారు పడ్డాడు కొంచెం. మేబీ కొంచెం పెద్ద పిల్లలు అయితే లైక్ 2 years కానీ 2.5 years, 3 years వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. వీడు కొద్దిగా భయపడ్డాడు, కానీ కొంచెం షో అయిపోయిన తర్వాత మాత్రం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు మధ్యలో నుంచి. వాళ్ళు అసలు చాలా బాగా ట్రైన్ చేశారు. ఆ సీల్స్ నడవడం కానీ, ఆ డాల్ఫిన్స్ ఎగరడం కానీ చాలా బాగుంది. అంటే నాకే అనిపించింది వావ్ అని. ఇంకా కిడ్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, అంత ఎంజాయ్ చేస్తారు. ఆ డాల్ఫిన్స్ ఎలా ట్రైన్ చేశారంటే, మనుషుల దగ్గరకు వచ్చి ఎక్కడైతే మనుషులు ఉంటున్నారో అక్కడ వచ్చి జంప్ చేస్తాయి, వాటర్ అన్నీ మీద పడేట్టు చేస్తాయి అన్నమాట.
ఇంకా ముందు కూర్చుంటే మొత్తం స్నానం చేసినట్టే. మా వారైతే గబగబా ఇంకో తీసుకొని బ్యాగ్ వేసేసారు కవరు. దాంట్లో ల్యాప్టాప్ ఇంకా ఐప్యాడ్ అవన్నీ ఉన్నాయి. వివాన్ అయితే కొంచెం రిలాక్స్ అవుతాడు ఏదైనా తింటే అని చెప్పి బిస్కెట్స్ అవన్నీ ఇచ్చాము వాడికి అప్పుడు. ఇంకా స్నాక్స్ తిని వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అయ్యాడు. ఇక్కడి నుంచి బాగా ఎంజాయ్ చేశాడు షో. ఫస్ట్ హాఫ్ కొంచెం కంగారు పడ్డా, ఇక్కడి నుంచి వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. మేము వెళ్ళక ముందే చూపించాము డాల్ఫిన్స్, ఇవి కార్టూన్స్లో వీడియోస్లో కొన్ని చూపించాను. ఇలా డాల్ఫిన్స్ ఇలా ఉంటాయి, సీల్స్ ఇలా ఉంటాయి, షార్క్స్ ఇలా ఉంటాయని. వాడు కొంచెం కనెక్ట్ అయ్యి ఓకే ఇవి ఫిషెస్, డాల్ఫిన్స్ అని వాడు గుర్తుపట్టాడు. అవి బాల్స్ కొడుతుంటే వాడు హ్యాపీనెస్ చూడాలి, అసలు బాగా ఎంజాయ్ చేశాడు. ఈ షో ఒక 2.5 hours ఉంటుంది. చాలా యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ డాల్ఫిన్ పెయింటింగ్ కూడా చేస్తుంది మధ్యలో. ఆ పెయింటింగ్ని వేలం పాట కూడా పాడతారండి. అంటే ఎవరు ఎక్కువ పాడితే ఇంకా వాళ్ళకి ఆ పెయింటింగ్. వీటి తర్వాత చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అంటే డాల్ఫిన్తో ఫోటో మ్యాజిక్ టచ్ అని ఒకటి ఉంటుంది. డాల్ఫిన్ని మనం టచ్ చేసి ఫోటో దిగచ్చు, సీల్స్తో దిగచ్చు, వాటితో స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. కొన్ని గేమ్స్ కూడా ఆడిస్తారు. అంటే వాటికి సపరేట్ ప్యాకేజెస్ ఉంటాయి. డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి అన్నమాట. మేము సెకండ్ రోలో కూర్చున్నాం కదండి, అసలు ఫుల్ కంప్లీట్గా తడిసిపోయాము. మేము చేసిన మంచి పని ఏంటంటే ఒక స్పేర్ డ్రెస్ తీసుకెళ్ళడం. మేము వెళ్ళకముందే కొన్ని వీడియోస్, రివ్యూస్ ఇవన్నీ చూసాము. సో మాకు ఇంకా కొంచెం ముందే ఐడియా వచ్చింది. అందుకని మేము స్పేర్ డ్రెస్ అవన్నీ తీసుకుని కొంచెం ప్రిపేర్ అయ్యే వెళ్ళాం. షో అయిపోగానే మేము మ్యాజిక్ టచ్ విత్ డాల్ఫిన్ అనే యాక్టివిటీని సెలెక్ట్ చేసుకున్నాము. మా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాం. మ్యాజిక్ టచ్ అనేది ఏం లేదు, మనం డాల్ఫిన్ని టచ్ చేయొచ్చు, వాళ్ళు ఫోటో తీస్తారు. కనీసం రెండో ఫోటో కూడా తీయరు, ఒకటే ఫోటో తీస్తారు. ఆ ఫోటోకి 3000 బాత్ కట్టాలి. 3000 బాత్ పర్ ఫ్యామిలీ. ఇదిగోండి ఇదే ఫోటో. ఇక్కడ డాల్ఫిన్ నవ్వుతోంది కూడా చక్కగా ఫోటో అనగానే. రెండో ఫోటో ఫోన్లో తీయమంటే తీయలేదు, ఒకటే ఫోటో. ఇది ఛార్జెస్ అండి, ఏ యాక్టివిటీస్కి ఎంత అని. ఇది ఫోటో విత్ డాల్ఫిన్, మళ్ళీ ఫోటో విత్ సీల్ ఉంటుంది, మ్యాజిక్ టచ్ విత్ డాల్ఫిన్తో స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. సో మీకు స్విమ్మింగ్ వస్తే కనుక ఆ పూల్లో సీల్తో, డాల్ఫిన్తో కూడా వాళ్ళ యాక్టివిటీస్ చేపిస్తారు. చాలా యాక్టివిటీస్ లైక్ బాల్ గేమ్ ఆడిపిస్తారు. ఇవన్నీ ఛార్జెస్. ఇంకా మీకు డీటెయిల్డ్ ప్యాకేజెస్ కూడా చెప్తారు వాళ్ళు లోపల. ఇన్ని యాక్టివిటీస్ కలిపి కాంబో లాగా కూడా ఉంటాయి. మనం మాట్లాడితే వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ యూ చూస్. ఇంకా షో అయిపోయిందండి, బయటకు వచ్చేసాము. ఇంకా ఆల్మోస్ట్ 1:30 2 అయింది. అక్కడ క్యాఫ్టేరియాలో అయితే అంత గొప్పగా ఏం లేవు స్నాక్స్. విమాన్ అయితే ఇంకా మొత్తం తడిసిపోయాడు. బయటికి రాగానే కాసేపు ఆగి మొత్తం డ్రెస్ చేంజ్ చేసేసాను. బయట ఇట్లా కూర్చోడానికి చిన్న పార్క్ లాగా కూడా ఉంది, కిడ్స్ ఆడుకోవడానికి. ప్లేస్ బాగుంది కదా అని ఫోటో దిగుదాం అనుకున్నాం. ఒక అతనికి ఇచ్చాము ఐప్యాడ్ ఫోటో తీయమని. అతనేమో ఇట్లా సెల్ఫీలు తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అతనేమో 6 ఫోటోలు ఉన్నాయి, మావేమో 3 ఫోటోలు తీసాడు. ఇంకా మా క్యాబ్ ఇక్కడే ఉంది, మా కోసం వెయిట్ చేస్తుంది. అదిగోండి మా డ్రైవర్. అతను రజనీకాంత్, అసలు ఎవ్వరికి వినడు. ఇంకా గాల్లోనే వెళ్తుంటుంది ఆ కారు, భూమి మీద వెళ్ళదు. వెయిట్ చేస్తున్నాము రెస్ట్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అగో ముందున్నది షేర్డ్ క్యాబ్. అట్లాంటివి ఉంటాయండి షేర్డ్ క్యాబ్స్. ఒక 2-3 ఫ్యామిలీస్ కలిపి మాట్లాడుకోవచ్చు అక్కడ. అంతేనండి ఈ వీడియోకి. డే 1 ఇన్ ఫుకెట్ అయిపోయింది. డే 2 మేము ఫీఫీ ఐలాండ్కి వెళ్ళాము. అక్కడ ఏమేమి చేసామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వివాన్ స్టోరీస్. థ్యాంక్స్ అందరికీ. బాయ్.